హాయ్ అండి, గుడ్ మార్నింగ్. టుడే అయితే నీతుకి నాకు ఈరోజు హాలిడే కాబట్టి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుందామని ప్లాన్ చేసాము. ఏం చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు పిజ్జా అయితే చేసుకుందాం. తిని చాలా రోజులు అయింది. వేడిగా టేస్టీగా తిందామని పిజ్జా అయితే ట్రై చేస్తున్నాము. వేసిన తర్వాత మనం దీనిలో పిజ్జా సారీ అండి, మధ్యలో రకరకాల శబ్దాలు అయితే వస్తూ ఉంటాయి. మీరైతే తప్పుగా అనుకోకండి. ఈ మధ్య రామచిలుకను ఒకటి పెంచుకుంటున్నాం ఇంట్లో, అదే సౌండ్లు చేస్తూ ఉంటుంది. రామచిలుక వీళ్ళకి యూకేలో ఎక్కడిది అనుకుంటున్నారా? అదేనండి, కియానా బెల్లా మా కూతురు. తను మంచి యాక్టివ్ కదా, అందుకే తనకి ముద్దు పేరుగా కీకి అని పిలుచుకుంటుంటాము. పిజ్జా అయితే చివరి ఘట్టానికైతే వచ్చేసింది. చికెన్ పిజ్జా. ఓకే, మొత్తానికి అంతా అయితే అరేంజ్ అయిపోయింది. ఇప్పుడు 5 minutesలో మనకు పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. పిజ్జా అయితే వేడిగా రెడీ అయిపోయింది. తిని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్దాము. నేనైతే తినడానికి ట్రై చేస్తున్నాను. తింటుంటే ఎలా ఉందంటే మాటలు అయితే రావట్లేదు, అందుకే నేను మీతో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. తిని చాలా రోజులు అయింది. పిజ్జా చాలా టేస్టీగా అయితే ఉంది. నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి. చీజ్ వల్ల అయితే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది, ఇంకా తినాలనిపిస్తుంది. సారీ, అందుకే నేనేం చెప్పలేకపోతున్నాను. మాటలతో చెప్పలేకుండా ఫస్ట్ అయితే తినేస్తున్నాను. ఓకే, బాయ్.